గారితో వచ్చిన మిస్అండర్స్టాండింగ్. నేను ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే అప్పుడు ఆయన ఫాదర్ని యూజ్ చేసుకుని ఆయన అంత సీరియస్గా అంత ఇదిగా విజయవాడలో మీటింగ్ నేను వెళ్తే అక్కడ వచ్చిన జనాల కోసం నేను కూడా ఎగ్జైటెడ్గా ఐ వాజ్ మూవింగ్ టు దెమ్ అండ్ ఐ వాజ్ డూయింగ్. సో అన్నగారికి జగన్ గారికి అది నచ్చలే. అది అప్పుడే నా పిలిచి చెప్పేసి ఉంటే నేను ఓకే అని ఐ వుడ్ హ్యావ్ అడ్జస్టెడ్, ఐ వుడ్ హ్యావ్ రిమూవ్ గ్లాసెస్ అండ్ సీరియస్గానే వెళ్ళేవాని. సరే అక్కడ ఉన్న పబ్లిక్ తగ్గట్టు నేను ఐ వాజ్ రెస్పాండింగ్, అంతే తప్ప అక్కడ లేదు. బట్ ఇట్ వాస్ ఎ డిస్టర్బెన్స్ ఫర్ జగన్ గారికి. ఆయన పార్టీ పెట్టాలా అనుకున్న ఆయనకి ఒక డిస్టర్బెన్స్ గా ఫీల్ అయ్యారు. సో ఇది నాకు తర్వాత చెప్పినప్పుడు, నాకు డిలేగా చెప్పినప్పుడు ఐ హ్యాడ్ సమ్ మిస్అండర్స్టాండింగ్. నేను కూడా మెచ్యూరిటీ సరిపోగా ఒక కిడ్ లాగానే వచ్చి కంప్లైంట్ చేశాను. అప్పుడు నన్ను అందరూ చాలా మంది అలాగే అన్నారు. సరే ఇది జరిగిందండి. బట్ అప్పటి నుంచి I want to come and meet him and tell him, Jagan garu, జరిగి మన ఇద్దరు మర్చిపోతాం, లెట్ us be good friends అని. అది ఇవాళ కాదు, నేను 10-15 రోజులు నా ఫ్రెండ్స్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళు రమ్మడం, సరే నేను పార్టీ రావడం నెక్స్ట్ అండి. నేను ఫస్ట్ జగన్ గారిని కలిసి ఐ వాంట్ టు టెల్ హిమ్ దట్ డోంట్ హ్యావ్ ఎనీ హార్ట్ ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్ అని చెప్పాలా, దానికి నేను ఫస్ట్ కలవాలండి అని చెప్తూ ఉన్నాను. సో అలా క్లాస్ లో జగన్ గారు ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా ఇవాళ మాకు డేట్ పెట్టి he has given us the time to talk to him. So we spoke to him and he was very happy and he said we all work together and we'll do the best for our Andhra people అని ఆయన చెప్పి వెళ్ళారు. I am very happy. ఆయన మా పైకి పెట్టుకున్న నమ్మకానికి, ఆయన లవ్ అండ్ అఫెక్షన్ కి ఐ విల్ బి రియల్లీ గ్రేట్ఫుల్ టు మిస్టర్ జగన్. సో ఇది జరిగింది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇద్దరే అండి, ఒకటి చంద్రబాబు నాయుడు గారండి, ఇంకొకటి జగన్ గారండి. వీళ్ళ ఇద్దరిలో ఎవరు మనకి పరిపాలనకి వస్తే బాగుంటుంది అంటే మై ప్రిఫరెన్స్ ఈజ్ జగన్ గారండి. ఎందుకంటే ఇప్పుడు రేపు వచ్చే 3,000, 4,000, 5,000 కోసము మీరు వెళ్ళి ఆ డబ్బు తీసుకుంటే మీకేమవుతుంది? ఇదే జగన్ గారు ముఖ్యమంత్రిగా వస్తే మీ స్కూల్ ఫీజు, మీ పిల్లల స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు, డ్వాక్రా అప్పులు, ఇంకా ఇంటి అప్పులు అండ్ అబౌవ్ 40 years, అబౌవ్ 45 years పర్సన్స్ కి, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 75,000 రూపీస్ వెంటనే ఇవ్వడం, ఇదంతా జగన్ గారి వల్లనే అవుతుంది అండ్ జరుగుతుంది కూడా. అండ్ జగన్ గారికి మనం ఆయన చేయగలుగుతారా చేయలేరా అని అడగడానికే మన ఇది లేదు. ఎందుకంటే ఆయన పులి బిడ్డ. ఆయన ఎప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ చేశారు, ఆ తర్వాత అది చేశారు ఇది చేశారు అని మనం మాట్లాడుకున్న తర్వాత వైఎస్ఆర్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని సూపర్ అని చెప్పేంతనే తీసుకెళ్లారే కానీ ఈయనని సూపర్ డూపర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.